ఇప్పుడే పులిచింతల ప్రాజెక్ట్కి అయితే వచ్చేసినాం. చూడండి ఇప్పుడే ఎంట్రన్స్. ఇక్కడ అస్సలు రోడ్లు బాగలేవు. రోడ్డు ప్యాచ్ వర్క్ మొత్తం బాగా చేస్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. వెనక ఇంకో కార్ వస్తుంది. మొత్తం మేము 10 మంది పోయినాం చేపలకి. చూద్దాం ఏ చేపలు పడితే చేపలు, లేకుంటే చూటీనే డ్యామ్ చూద్దామని వెళ్ళాము. డ్యామ్ ఎట్లాగే చూడటానికి వెళ్తున్నాం అని చెప్పేసి గాలాలు కూడా తీసుకెళ్ళినాం. చేపలు పడితే చేపలు పడతాయి, లేకుంటే టైంపాస్ అవుతుంది అన్నట్టు. చూద్దాం మరి ఏం చేపలు పడతాయి ఇక్కడ. చేపలు పడితే ఒకటి టైంపాస్ చేయాల్సి వస్తుందో తెలియదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోమాకండి. బెల్ బటన్ అయితే నొక్కండి. ఇదంతా మన తెలంగాణ బార్డరు. గేట్లు దాటితే మన ఆంధ్ర బార్డర్. గేట్లు బట్టి మన తెలంగాణ. ఇక్కడ ముసళ్ళు హెచ్చరిక రాశారు. ముసళ్ళు ఉన్నాయంట, జాగ్రత్త ఎవరైనా వస్తే మరి జాగ్రత్తగా ఉండాలని అయితే రాసి పెట్టారు. ముసళ్ళు ఉన్నాయని. చూడండి వలలు వేస్తారు. ఇదే ప్రాజెక్టు. ఫస్ట్ టైం అయితే వచ్చి రావడం జరిగింది ఇక్కడికి. మొత్తం గేట్లన్నీ బంద్ చేసి ఉన్నాయి. అక్కడ వలలు వేసే వాళ్ళు అక్కడ వేస్తారు. ఇంకా మనకేం పడతాయి. మన బాటిల్ డబ్బా గాలాలు తీసుకొని వచ్చినాం. వచ్చినందుకు ఏం పోతాం ఉట్టిగా అని చెప్పి టైంపాస్ కానీ మావాడు అయితే పోతాం పా అని చెప్పేసి మొత్తం చదురుతాడు. ఎట్లాగో వచ్చిన వాళ్ళు వచ్చిన పడ్డా లేకుంటలేదని. సరే పడ్డా పడకపోయినా వీడియో తీయటం అయితే ఆపొద్దని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఒకవేళ పడతానే అంటే అవి తీసుకొని పోదాం. రవి ప్రస్తుతానికి వాళ్ళగలి తీసుకొని పోదాం. చెంచాలు ఎందుకు ఉన్నాయి. ఏముంది ఆడ ఏం లేదు, మంచిగానే ఉందిదా. మావాడు డ్రెస్ మార్చుకుంటా అంటాడు, అవసరం లేదంటున్నా. చూడండి ఫస్ట్ టైం పులిచింత డ్యామ్కి వచ్చినాం. వాల్గలకు రవ్వులు కానీ ఏదైతే తెలియదు, ఏ షికార్ అయితే తెలియదు. ఏ పడ్డా వీడియోలో అప్లోడ్ చేస్తా, పడ్డా పడకపోయినా అప్లోడ్ చేస్తా. చూడండి ఫస్ట్ టైం వచ్చా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖమ్మం నుండి మాకు 85 కిలోమీటర్లు వచ్చింది. చూద్దాం మరి ఏం చేపలు పడతాయి. గేట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. గేట్లు ఆఫ్ చేసి ఉన్నాయి. మరి షికార్ అవుతుందో లేదు తెలియదు. ట్రై అయితే చేద్దాం. హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పులిచింతల ప్రాజెక్ట్కి వచ్చాం ఫిషింగ్కి. ఇక్కడికి తీరా వచ్చేసరికల్లా మనకి నీళ్ళన్నీ తగ్గిపోయి ఉన్నాయి. ఫిషింగ్ అవుతుందో లేదో తెలియదు. చూద్దాం, ట్రై చేద్దాం. వైట్ షికార్కైనా వచ్చాం రవ్వు కోసం. రవ్వు షికార్ అయిద్దా లేదంటే మన వాల్గల ఏదో ఒకటి ట్రై అయితే చేస్తాం. చూద్దాం మరి ఎట్లుంటుందో. లొకేషన్ చూడండి, లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. నీళ్ళు మొత్తం తగ్గిపోయి ఉన్నాయి. నేను వచ్చినందుకు ఏదైనా ఒక చేప పడితే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నా. ఏ చేప పడుతుందో తెలియదు. అన్నోళ్ళు ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు. మరి అన్నోళ్ళు ఏం చేపలు పడతారో వాళ్ళు. ఇదే చూడండి లొకేషన్, గేట్లు. తీసుకుంటారా వెనక నుండి అట్లా కనబడుతున్నావు అయ్యా. నేనెట దిగాల? నువ్వంటే అవి పట్టుకుంటూ దిగుతున్నావు. దిగుతున్నా. మళ్ళీ అట్టెందుకు పోతున్నావు? అయ్యా, డ్యామ్ కూడా ఆగపడుతుంది నీకు, మొత్తం ఆగపడుతుంది. ఆఫ్ చేస్తానా? వెళ్తున్నాం ఇప్పుడే. ఒకవేళ పడితే మాత్రం అదృష్టం. ఇక్కడ చూడండి ఏ విధంగా మనకంటే ముందు వచ్చి అన్నోళ్ళు మొత్తం చేపలన్నీ చిక్కాలలో నింపి పెట్టారు. ఇంకా మనకేం పడతాయి.
సరేలే మనకు పడితే పడ్డాయి లేకుంటే లేదని మా వాడు అయితే ఆగట్లేదు, గాలం తీసుకుని పోతూనే ఉండు. వాళ్ళకి పడ్డాయి వాళ్ళకి పడతాయి, మనకు పడతాయి మనకు పడ్డాయని. సరేలే ఆయన నువ్వు చేపలు పట్టి నేను వీడియో తీస్తా అని చెప్పి ముందుకు పో. సరేలే ఆయన ఒక్కడు పడితే ఏం పడతాయి అని చెప్పేసి నేను కూడా బట్టి నేను కూడా ఇసురుదామని ట్రై చేస్తాను. చూద్దాం మరి వచ్చినందుకు ఒక చేప అయినా పడుతుందో లేదు చూద్దాం మరి. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఫస్ట్ టైం పులిచింతల డ్యామ్కి వెళ్ళాను అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నా, అంతేగాని వేరేది ఏం లేదు. అందులో మేకింగ్ వీడియో అనుకోవచ్చు, మీరు ఏ వీడియో అని అనుకోవచ్చు. ఇందులో ఒకటి తలాపియా కూడా పడింది, ఫస్ట్ టైం స్పూన్కి పడ్డది, అది కూడా చూడండి మీరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే లేదు. ఫస్ట్ టైం పులిచింతల డ్యామ్కి వచ్చానని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. చూడండి మీకు కూడా డ్యామ్ చూపెడదామని. ఆమ్లెట్ పడ్డది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం స్పూన్కి పాంప్లెట్ పడ్డది. ఇప్పుడు దాకా మరి ఎప్పుడు పడలేదు నాకు, వాళ్ళకి తప్ప పూమేన్ తప్ప ఏరే చేప ఎప్పుడు పడలేదు. ఫస్ట్ టైం పాంప్లెట్ పడ్డది స్పూన్కి. చూడండి ఎక్కడ కూర్చుందో గాలం. లైక్ ఏనా లైక్ దాకా కరమేనా అటదా చూడండి ఫ్రెండ్స్, కృష్ణానదికి వెళ్ళినాం. ఫుల్ చేపలు పెట్టి వలలన్నీ వేసి మార్కెటింగ్ చేస్తారు చేపలు. ఇంకా మనకి ఆడపడతాయి చేపలు, ఒక్కటి పడలేదు. ఒక పాంప్లెట్ పడ్డ స్పూన్కి. మీరు కూడా చేపలని చనిపోయి బాగా ఎక్కింది చేప. మేము అసలు గాలం వేయటం పిండి వేయటం ఆలస్యం, తింటానే ఉన్నాయి, తిండి మొత్తం అయిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చేపలు మొత్తం ఏరు తగ్గేసరికి ఎట్లా చనిపోయి ఉన్నాయో. మొత్తం పరికెలు కుప్పలు కుప్పలు తెచ్చిపోయి ఉన్నాయి. ఓహో, ఇంకా ఇక్కడ చూడండి, ఈ కార్నర్ మొత్తం అయ్యే, పోవటానికి కొంచెం ప్లేస్ లేదు, ఎన్ని చేపలే.
హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు కానీ కృష్ణానదికి వచ్చిన కృష్ణానదికి వచ్చి చూస్తే చేపలు చూడండి ఎన్ని చనిపోయి ఉన్నాయి. వీటిని ఏం చేపలు అంటారో తెలియదు నాకు కూడా. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, ఒకటి తలాపియా కూడా చనిపోయింది, పాంప్లెట్ అంటాం మేము. ఎన్ని అంటే అన్ని పూలు, మల్లె పూలు ఉన్నట్టే ఉన్నాయి. చూడండి చేపలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు, ఎన్ని చేపలు అంటే అన్ని చేపలు చనిపోయి ఉన్నాయి. వాళ్ళు చూడటానికి కూడా మొత్తం 2 కళ్ళు చేరిపోయి అన్ని చేపలు చచ్చిపోయి ఉన్నాయి. మొత్తం స్మెల్ వస్తుంది, చేపలు కనిపోయాయి. స్మెల్ తట్టుకోలేక మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. చూడండి, చేపలు ఏంది మరి ఇన్నికైనా చచ్చిపోయి ఉన్నాయి ఇక్కడ. కదా చచ్చినవన్నీ ఇటు పక్క వస్తున్నాయి. అంతేనా? అరే ఇంతగానమా? ఏడాది తెచ్చినాయి మొత్తం. ఇది కార్నర్ ఇటు ఫ్లోట్ ఇటు తిరిగే టైంలో మొత్తం ఇటు పక్క వచ్చి ఆగుతుంది. దిగుగడకు అప్పు చెప్పొచ్చిన పాపకి అంటే ఆ తర్వాత నేను అంటే నీకు ఎంత కొద్దిగా కూర ఉండాలి. ఎన్ని పిల్లలునే? అన్ని రవ్వ పిల్లలే. మొత్తం రవ్వ పిల్లలే ఉన్నాయి. కృష్ణానదిలో ఎన్ని పిల్లలు ఉంటే పెద్ద ఎన్ని ఉండాలా?